श्रीराम जय राम रघुराम। ओम नमो वेंकटेशाय। अशुभानि निराचष्टे तनोति शुभ संततिं स्मृतिमात्रेण यत्पुंसां ब्रह्मतन्मंगళం विदुः అని కేవలం స్మరణ మాత్రం చేత సకల విధములైనటువంటి అశుభాలన్నింటినీ కూడా నశింపజేస్తూ శుభ పరంపరలను వర్షింపజేస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క దివ్యానుగ్రహం చేత నాదనీరాజన వేదిక నుండి సకల మానవాళి శ్రేయస్సును కోరి నిర్వహిస్తున్నటువంటి సకల సంపత్ప్రదమైనటువంటి బాలకాండ పారాయణ 263వ రోజులోనికి మనం ప్రవేశించాం. ఆచార్యుల వారు అందులో ఉన్నటువంటి చక్కటి విశేషాలన్నింటినీ కూడా తమ యొక్క వాగ్వైభవం చేత మనకు అందిస్తూ ఉన్నారు. ఆ రామాయణామృతాన్ని మనం చక్కగా ఆస్వాదిస్తూ ఉన్నాము. అలాగే స్వామివారి యొక్క దివ్యమైనటువంటి విశేషాలన్నింటినీ కూడా మనం తెలుసుకుంటూ నాదార్చనతోటి కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటూ ఉంటాం. అలాగే నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజల్లేటటువంటి ఈ వెంకటాచల క్షేత్రంలో స్వామివారికి అనేకమైన ఉత్సవ విశేషాలన్నీ కూడా నిర్వహించబడుతూ ఉంటాయి. నిత్యోత్సవాలు, అలాగే మాసోత్సవాలు, పక్షోత్సవాలు, సంవత్సరోత్సవాలు, విశేషంగా స్వామివారికి ఆయా మాసముల్లో నిర్వహింపజేసేటటువంటి ఉత్సవ విశేషాల్లో దివ్యమైనటువంటి వైభవోపేతమైన దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు శ్రీవారు. చైత్రమాసంలో ఈ వసంత ఋతువులో స్వామివారికి వసంతోత్సవములు అనేటటువంటి పేరుతో శీతల ఉపచారములు అనేటటువంటి సేవను స్వామికి నిర్వహణ చేస్తూ ఉంటారు. ఈ వసంతోత్సవాలలో చక్కగా సుగంధభరితములైనటువంటి ఆ చల్లని జలాలతో స్వామివారు వసంతోత్సవాలు ఆడుతున్నటువంటి విధంగా అమ్మవార్లతో కలిసి వైభవమైనటువంటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేసేటటువంటి వసంతోత్సవాలు ఈరోజు ప్రారంభమవుతున్నాయి. అలాగే ఎస్వీబీసీ ఛానల్ ద్వారా మధ్యాహ్నం 2 గంటల నుంచి వసంతోత్సవాలు ప్రత్యక్ష ప్రసారం కూడా మనం దర్శించి తరించవచ్చు. గురుధ్యానం నుంచి పారాయణ శ్లోకముల వరకు సంకల్పపూర్వకంగా మనమందరము కూడా భక్తితో ఈ పారాయణ ప్రారంభిద్దాం. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశోచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ
వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 37 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్ర పారాయణం శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 37 సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. నిక్షిప్తమాత్రే గర్భేతు తేజోభిరభిరంజితం సర్వం పర్వత సన్నద్ధం సౌవర్ణమభవద్వనం. పరమ పవిత్రమైనటువంటి స్కందోత్పత్తి విన్నవారు ప్రత్యేకించి ఎదురుపడి పలకరించి ఎంతగానో ఎదురు చూస్తున్న ఘట్టం అని వారి సంతోషాన్ని ప్రకటిస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. ప్రకృతంలో రామచంద్రమూర్తికి ఏ గొప్ప వైభవాన్ని దివ్యత్వాన్ని ఏర్పరచాలని విశ్వామిత్రులు మనస్సులో సంకల్పించారో దాన్ని ఒక్కొక్కటిగా అడిగినది ఒకటి, చెప్పినది ఒకటి, చెప్పాలనుకున్నది మరొకటి అయినా ప్రయోజనకారి గొప్ప లాభాన్ని తెచ్చిపెట్టేదిగా విశ్వామిత్రులు వారు చెప్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతోందో కథ త్రిపథగా చెప్పండి గురుగారు అని అడిగారు. అంటే సగరులు తమ పూర్వులంతా ఏ రకంగా తరించారో ఎప్పుడో అమ్మ చెప్తే విన్నాము, కాస్త వివరంగా తెలియాలి అనిపించింది కాబోలు రాముడికి. సరే గంగ గురించి చెప్తాను అన్నారు. హిమవత్ పర్వతం ధాతుమండితం అని ఒక మాట చెప్పారు. పార్వతీ కళ్యాణం చెప్పారు. 100 దివ్య సంవత్సరాలు సరదాలు చెప్పారు, ప్రీతిపూర్వకమైనటువంటి విహారాదులు. ఒకానొక సందర్భంలో యోగులకు వారి తపస్సమాధి ప్రభావం వల్ల వారి శక్తి అంతా ఓజస్సుగా తేజస్సుగా మారుతుంది అని చెప్పారు. అది శిరస్థః సిక్తం స్కన్నం అని మహాభారత వచనాన్ని మనం చదువుకున్నట్లుగా బ్రహ్మరంధ్రం నుండి చిన్నపాటి స్వేద బిందువుగా ఆవిర్భవిస్తుంది అని చెప్పారు. ఒకానొక సందర్భంలో లోకరీతిని అనుసరించి మిథున సృష్టి గృహస్థు ధర్మం అని చెప్పారు. ఒకానొక సందర్భంలో సకల లోకాలు సుఖంగా ఉండడమే అనేదే
పెద్ద మమకారం, పెద్ద వాత్సల్యం. ఆ సంతోషం ముందు మిగతా సంతోషాలన్నీ బలాదూర్, చాలా చిన్నవి అని నిరూపించారు. వనవాసానికి వెళ్ళడానికి నువ్వు ఏమీ బాధపడక్కర్లేదు నాయన, శాశ్వతంగా సుఖాన్ని విదులుకున్నారు లోకానుగ్రహం కోసం ఆ పార్వతీ పరమేశ్వరులు. నీదెంతపాటి 14 సంవత్సరాలు, ఇది శిక్ష లాంటి వరం అని తలపించేలాగా రామయ్యకు గొప్ప సదుపదేశం చేశారు. ఆ హిమవత్ పర్వత ప్రాంతానికి పార్వతీ అమ్మవారిని తీసుకుని తపస్సుకి వెళ్ళిపోయారు. ఇల్లాలు దిగులుగా ఉంటే ఆమెను వెంట పెట్టుకుని వారి అమ్మగారింటికి వెళ్ళి ప్రశాంతంగా కొన్నాళ్ళు గడిపొస్తే హాయిగా ఉంటుంది, మనస్సుకి ఊరట కలుగుతుంది అని కూడా ఇంతలోనే ఉపదేశం చేసేశారు. ఎన్ని రహస్యాలు, ఎన్ని విశేషాలు! ఏమి భగవాన్ వాల్మీకి తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం. నిజంగానే మునిపుంగవులు మహర్షులు. మరి అలా పరిశీలిస్తే దేవతలు పార్వతీ పరమేశ్వరుల్ని ఆ వరం అడగడం, ఆ నిబంధన పెట్టడం, ఆ ఒట్టు వేయించుకోవడం, ఈ విషయమంతా గమనించారు. ముందు చూపు లేకుండా ఉన్నవారిని చెదరగొట్టుకుంటే సేనాపతి లేక తల్లడిల్లిపోయే దేవతల మాదిరి అయిపోతారు కనుక రేపటి భవిష్యత్తుని ఇప్పుడే జాగ్రత్తగా ఆలోచించుకోవాలి అని కూడా ఒక నీతిని చెప్పేశారు. ఆ సందర్భంలో ఏదైనా పొరపాటున కాస్త ఆలోచించుకోలేకపోతే పాపం పసిప్రాయంలో వారు మళ్ళీ తండ్రి గారి దగ్గరికి వెళ్తే విసుక్కోకుండా, కసురుకోకుండా చేరదీసి బుజ్జగించి వారి భయాందోళనలను పోగొట్టేలాంటి మంచి ఉపాయం చెప్పాలి. మృదుతరమైనటువంటి వాక్యములతో బ్రహ్మగారు దేవతల్ని ఎలా చేశారు అని, ఆ తండ్రి పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలో అది చెప్పేశారు. ఆ తర్వాత దేవతలంతా దేవకార్యానికి ఎవరు సమర్థులో యోనో వీర్యావత్తమస్తమను సమారభామహై అంటుంది వేదం ఒక దగ్గర. 10 మంది కలిసి ఒక కార్యాన్ని సాధించుకోవాలి అంటే ఎవడైతే మనలో వీర్యావత్తమ, మిక్కిలి ప్రభావశాలి, మిక్కిలి పరాక్రమం కలవాడు, మిక్కిలి సమర్థుడెవడో అతడి ద్వారా మన కార్యాన్ని సాధించుకుందాం అని అనుకుంటూ ఉంటారట దేవతలు. అతన్ని అనుసరించాలి అని అగ్నిదేవుణ్ణి అనుసరించారు. ధరించేది ఏది అని అన్నప్పుడు పృథివిని ప్రార్థించారు. అక్కడ భరించలేకపోతుంటే వెంటనే అగ్నిదేవుణ్ణి ఉసిగొలిపారు. ఆ అగ్నిదేవుడి వల్ల కూడా కాకపోతుంటే, అంటే మొట్టమొదట బరువైతే భరించేది అని అనుకున్నారు. వేడి తట్టుకోలేకపోతున్నాను అంటే ఆ వేడి స్వరూపమే అగ్నిదేవుడు కదా అనుకుని అగ్నిని ఎంచుకున్నారు. అతడు కూడా నా వల్ల కావట్లేదు బాబోయ్ అని అంటూ ఉంటే అసలు శైత్యమునకు పావనమునకు పావనత్వమునకు పెట్టింది పేరు పుట్టినిల్లుగా ఉన్నటువంటి గంగమ్మను ఆశ్రయించారు. ఇందులో మళ్ళీ ఒక చిన్న లాజిక్ కూడా చెప్పారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆవిర్భవించాలంటే శివతేజంతో పార్వతీదేవి శపించి పారేస్తుందేమో అని భయంతో వణికిపోతున్నటువంటి దేవతలకి భయపడకండి, అక్క చెల్లెళ్లకు ఉండే మైత్రి చాలా గొప్పది కనుక శివతేజాన్ని తాను ధరించలేకపోయినా తన అక్క ద్వారా అది రూపుదిద్దుకుంటే ఆ చెల్లికి పార్వతీదేవికి సంతోషమే అని చెప్పి అంతలో యుక్తిని చెప్పారు. అగ్నిదేవుడు ఈ తాపాన్ని, ఈ వేడిని, ఈ తాలూకు జ్వాలను నేను తట్టుకోలేకపోతున్నాను అని జ్వాలామయుడైనటువంటి అగ్నిదేవుడే బెంబేలెత్తిపోయిన సందర్భంలో చల్లని ఆ గంగ ఒడికి దీన్ని చేరిస్తే పనైపోతుంది అని అనుకున్నారు. పాపం అయినా కూడా కాలేదు. అంటే ఒక పనికి ఎన్నెన్ని అవాంతరాలు వస్తాయో శ్రేయాంసి బహువిఘ్నాన్ని అంటారు కదా. ఎక్కడ మొక్కవో అని ధైర్యంతో, చెక్కు చెదరిని కార్యాచరణ ప్రణాళికతో, గొప్ప ప్రయత్నంతో మనిషి ఎలా ముందుకు సాగాలో ఒక్కొక్కటిగా చూపిస్తున్నారన్నమాట. దేవతలకే తప్పలేదు అన్ని ఎదురు దెబ్బలు. మనమెంత కనుక మనం దిగాలు పడిపోకూడదు, అలా నిలబడి సాధించుకోవాలి ఎంతటి వారైనా సరే అని చెప్పడం ఇందులో తాత్పర్యం కదా. మరి అలాంటి చల్లని గంగమ్మ ఒడిలోకి వెళ్ళిన సందర్భంలో క్షణకాలంలో మొత్తం ఒకానొక కరెంటు విద్యుత్తు రాగితీగలలో వ్యాపించేసినట్లుగా గంగంతా వ్యాపించేస్తే నాడులన్నీ అతలాకుతలం అయిపోతున్న సందర్భంలో గింగిరాలు తిరిగిపోతున్నటువంటి గంగమ్మను వేడివేడి ఆ కాఫీ కప్పో లేకపోతే ఆ గిన్నో పట్టుకున్నటువంటి పిల్లవాడి దగ్గర ఆ తండ్రి వ్యవహరించినట్లుగా ఎంతో జాగ్రత్తతో ఇలా ఇక్కడ పెట్టి ఏం కంగారు లేదు, ఏం భయం లేదు అని చెప్పి ఆ కాఫీ ఒలికిపోకుండా, ఆ
పిల్ల చేతులు కాలిపోకుండా ఉపాయం చెప్పినట్లుగా ఇహహైమవతే పాదే అని చెప్పి ఒకానొక గొప్ప చోటుని ఎంచి ఉంచాడు. అసలు ఎంత తెలివో ఎంత ఆలోచనో, ఆ వేడికిన్ని పట్టుకో అన్నప్పుడే బహుశా చేతులు కాలుతాయేమో అని చెప్పి వెంటనే ఆ తువ్వాలో లేకపోతే ఏదో పట్కారో చేతిలో పట్టుకుని సిద్ధంగా ఉన్నట్లుగా ఆ అగ్నిదేవుడు ఆ ప్రాంతాన్ని కూడా ఎంచుకుని ఉన్నాడో ఏమో. అవసరం మీద పడిన తర్వాత అప్పుడు విచారణ మొదలు పెట్టకుండా ఆ ప్రాంతం కూడా ఇహహైమవతే పాదే అని చూపించడంలో అనేక ధాతువులతో నిండి ఉండడం, మరి అయితే వాసుదేవ 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 ఇహహైమవతే పాదే అని అన్నాడు అగ్నిదేవుడు. అంటే ఈ ప్రధానమైనటువంటి శివతేజం అటు పృథివీతత్వాన్ని ఇటు అగ్నితత్వాన్ని రెండింటినీ ఇముడ్చుకుని గంగలో ప్రవేశిస్తే ఈ గంగమ్మ సారం కూడా అందులో కలిసిన సందర్భంలో ప్రధానంగా సుబ్రహ్మణ్యేశ్వరుని ఆవిర్భావం జరగాలి. దానికి అనుబంధంగా లోకానికి ఉపయోగించేలాంటి కొన్ని ధాతువులు కూడా, మణిమాణిక్యాదులు, బంగారము వగైరా ఇవి కూడా ఏర్పడాలి. ఇవి ఏర్పడాలంటే పాదరసానికి దేని జత కలవాలి అని గమనించి ఆ ధాతువులన్నీ నిండుగా సమర్థంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంచుకున్నటువంటి ఆ అగ్నిదేవుడు ఇహహైమవతే పాదే దీన్ని విసర్జనం చెయ్యి అని చెప్పిన సందర్భంలో ఆ ప్రధానమైనటువంటి తేజం అలా 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 వెళ్ళి వెళ్ళి ఆ పరవళ్ళు తొక్కేటటువంటి గంగా ప్రవాహ తరంగాలకు ప్రభావితమై అలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఒకానొక ఒడ్డుకి చేరింది. అది శరవణం అని అన్నారు. వెరసి ఈ కథలో చిట్ట చివరికి తేలిన ఆన్సర్ ఏమనంటే, పిల్లవాడు ఎవ్వరి దగ్గరికి వెళ్ళినా ఊరుకోని సందర్భంలో అమ్మఒడికి చేరితే ఇకపైన ఏ కలకలం లేదు అన్నమాట. గమనించండి, శివుడి నుంచి బయటికి వచ్చినది లగాయతు. ఎవ్వరికి ఎక్కడ కంటి మీద కొనుకు లేదు, మనశ్శాంతి లేదు. ఒకటే ఆందోళన, అమ్మో లబో దిబో పృథివీ, బాబోయ్ అమ్మోయ్ కుర్రో మొర్రో అన్నట్లుగా అగ్నిదేవుడు బాబోయ్ నా వల్ల కాదు అని బెంబేలెత్తిపోయేటటువంటి పరిస్థితి. గంగమ్మ దగ్గర శరవణానికి చేరినటువంటి సందర్భంలో అమ్మబడికి చేరినటువంటి పసివాడిలాగా నవ్వులు పువ్వులు, ఆ మాటలన్నీ ముందర ముందర వస్తాయి. కనుక ఇప్పుడు ఇంకొక అవసరం కూడా ఏర్పడింది. అమ్మ కనిపించకపోతే ఆ అమ్మ చీరో కొంగో ఏదో పట్టుకుని, లేకపోతే అమ్మ వాడుకునేటటువంటి వస్తువులో పక్కలో పెట్టుకుని ప్రశాంతంగా నిద్రపోతాడేమో పిల్లవాడు. కానీ కడుపుకి ఆకలేస్తే మరలా అప్పుడు ఏమిచ్చి ఊరుకోబెట్టగలుగుతాడు? ఏది పుచ్చుకుని, అంటే ఆ అమ్మవాడిన వస్త్రమో వగైరా పుచ్చుకుని నిద్రపోయినట్లుగా మరి ఆకలిని చల్లార్చుకోగలుగుతాడా? ఈ పిల్లవాడికి కడుపులో ఆకలి దంచేస్తోంది. ఆకలి ఆకలి ఆకలి. ఆ కథంతా మనం చెప్పుకోబోతాం. కనుక ఎంతవరకు గడిచిందంటే నిన్నటి ప్రవచనం ఆ శివతేజంతో కూడినటువంటి పృథివీ సారంతో కూడినటువంటి ఆ అగ్ని మహిమను సంతరించుకున్నటువంటి తనలో ఇముడ్చుకున్నటువంటి గంగ తన సారాన్ని కూడా చొప్పించి రసవాదులు ఏ రకంగా అయితే పాదరసాన్ని పరిపరి విధాల దశల వారీగా మార్పులు చెందించి దాన్ని బంగారము వగైరా లోహాలుగా తయారు చేస్తారో ఆ రకమైనటువంటి ప్రక్రియ అంతా ఉపదేశింపబడుతున్నట్లుగా అది బంగారంగా, అది వెండి కొండగా, అది ఒకానొక రాగిగా, నిన్నటి రోజున మనం అనుకున్నట్లు అందమైనటువంటి ఆ వెన్నముద్దను సారాతిసారంగా ఉన్నదాన్ని కాస్తే అది నెయ్యిగా ఏర్పడి అందులో కూడా ఏదైనా ఒకానొక మలం ఉంటే అది గోకుగా గిన్నెకి అడుగున ఏర్పడుతుందని, ఆ రకంగా రాగి వగైరా, ఉక్కు, ఇనుము, ఈ రకమైనటువంటి సీసం ఇవన్నీ ఏర్పడ్డాయి లోహాలు అని అనుకున్నామే. వీటన్నింటికంటే అప్పుడు అందరి దృష్టి ఒక దాని మీద పడింది. దేని మీద పడుతుందండి? సహజంగా బంగారం మీద. అందుకనే ఏ వస్తువునైనా ప్రమోట్ చేయాలంటే న్యూ గోల్డ్ అని చెప్తారు, కొత్త బంగారు ఛాయ అని అంటారు. పసిమి కాంతులతో పసిడి కాంతులతో అని పోలుస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే ఆ బంగారపు రంగును పులిమి ఆ వస్తువుని ప్రమోట్ చేయడం మనం బజార్లో చూస్తూ ఉంటాం కదా. మరి ఆ బంగారానికి అంత విలువ. అసలు బంగారానికి కుమార అని పేరట. సరే, ప్రకృతంలో నిక్షిప్తమాత్రే గర్భేతు తేజోభిరభిరంజితం సర్వం పర్వత సన్నద్ధం సౌవర్ణమభవద్వనం అని అన్నారన్నమాట.
అంటే ఈ గంగ తన కడుపులో ఉంచుకుందాము అని అనుకున్నటువంటి ఆ సారాన్ని ఒక దగ్గర నిక్షిప్తం చేసేసినంత మాత్రం చేత, అంటే ఆ స్పర్శ చేత ఆ వస్తువు అక్కడికి చేరినంత మాత్రం చేత తేజోభి అభిరంజితం అన్నారు. ఆ ప్రాంతమంతా కూడా ఏమో తెలియని కొత్త కొత్త కాంతులు అలా వెదజల్లేస్తున్నాయిట. దగదగదగదగదగ అలాగా మెరిసిపోతోంది ప్రాంతమంతా. పర్వత సన్నద్ధం వనం సర్వం సౌవర్ణం అభవతు అని అన్నారు. అర్థం చెప్పాలంటే చాలా పరీక్షగా ఉంటాయి కొన్ని ఘట్టాలు. ఇక్కడ ఏమనుందంటే సర్వం పర్వత సన్నద్ధం సౌవర్ణం అభవద్వనం అని ఉంది. అది కొండ. హిమవత్ పర్వత ప్రాంతం. అనేకములైనటువంటి విలువైన గైరికాది ధాతువులు, మనశ్శిల వగైరా, హరితాళము వగైరా లాంటి ధాతువులు సమృద్ధిగా ఉన్న చోటు. అయితే అది ఒకానొక వనం అని లేదు, మనకి అనిపించలేదు ఇంతవరకు జరిగిన కథలో. మరి ఇక్కడ ఏం చెప్పారు? సర్వం సమస్తము కూడా పర్వత సన్నద్ధం కొండంత ఆకారంగా సౌవర్ణం బంగారు ఛాయలో వనం అభవతు ఒకానొక వనంగా ఏర్పడింది. ఆ వనంలోకి ఈ వనంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆవిర్భవించాడు అని అనుకుంటే గంగ యొక్క సారం అక్కడ సంక్రమించడం ద్వారా వనం ఏర్పడింది అని అర్థం వచ్చేది. అక్కడ శరవణ భవ అనే మాటకు తావు లేదు అన్నమాట. ఎందుకంటే ఈ పిల్లవాడు వస్తాడు అని చెప్పి ఎలా అయితే ఆ మంత్రసాని పురిటి సందర్భంలో ఆ పిల్లవాడిని శుభ్రం చేసే వగైరాలో తీసుకొచ్చిన సందర్భంలో ఆ తల్లి పక్కలో పడుకోబెట్టే క్షణం కోసం ఎలా అయితే ఎదురు చూస్తుందో, శుభ్రం చేసి స్నానం చేయించి తెచ్చినటువంటి ఆ తల్లి ఆ ద్వారా, అంటే పిల్లవాడికి అమ్మమ్మ ద్వారా వచ్చినటువంటి ఆ పిల్లవాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని వాడిని ఊరడించాలి, ఓదర్చాలి, లాలిపాడాలి అని ఎలా ఎదురు చూస్తుందో, ఈ పార్వతీదేవి శరవణ రూపంగా అప్పటికే ఎదురు చూస్తోందన్నమాట. ఇప్పుడు ఈ గర్భం అక్కడికి ప్రసరించిన తరువాత సౌవర్ణం వనం అభవతు ఒకానొక బంగారు ఛాయలో ఒకానొక శరవణం ఏర్పడింది అని చెప్తే తప్పర్థమైపోతుందంతా. మరి ఎలా చెప్పాలి అంటే అప్పటికే అక్కడ ఉన్నటువంటి వనము ఈ గర్భ ప్రసారం చేత సౌవర్ణమయ్యింది, పసిమి ఛాయతో ఉంది అని చెప్పాలన్నమాట. ఇందులో ఉంది చమత్కారం అంతా. ఎంత సాహిత్యం అంటే సాహిత్యాభిమానులందరికీ చాలా రుచిగా ఉంటుంది. ఏమనంటే అసలు శరవణం అనేది ఎలా ఏర్పడిందంటే ఒక దగ్గర చెప్తున్నారు త్రిపుర రహస్యంలో, పురా భస్మాసురకృతే వియుక్త పతినా శివ తదా దుఃఖేన మహత శీర్ణం తస్యా కళేబరం అని చెప్పి భస్మాసురుడు భాగవతంలో దశమ స్కంధంలో ఆ కథంతా వస్తుంది. ఆ సందర్భంలో పార్వతీదేవి పతివియోగం చేత ఎంతో దుఃఖితురాలు అవగా ఆమె శరీరం నుంచి ఏర్పడినటువంటి ఆయా అంశములే అక్కడ శరవనముగా ఏర్పడింది. పపాత తత్ర శోచంత్యాహ శతధాచ సహస్రధ అని అన్నారన్నమాట. వందల కొలది వేల కొలది ఆ శరీరం నుండి ఏర్పడినటువంటి మరి ఆ రోమములో ఆ మిగతా అవశేషములో వగైరా అది ఒకానొక రేళ్ళు దుబ్బుగా ఏర్పడితే అది శరవణం అన్నమాట. అలాంటి శరవణం ఇప్పుడు సౌవర్ణం పసిమిఛాయతో ఉంది. అలా మంచి బంగారు రంగులు అద్దుకున్నట్లుగా దిద్దుకున్నట్లుగా ఉంది అన్నమాట. ఏమి కారణం అంటే పిల్లవాడి స్పర్శ. పిల్లవాడి దగ్గరకు వచ్చేటప్పటికే ఏ తల్లికైనా అంతటి పట్టరాని ఆనందంతో ముఖం కాంతితో వెలిగిపోతూ ఉంటుంది కదా. కనుక ఇప్పుడు ఈ రెల్లు పొద రూపంలో ఉన్నటువంటి, అంటే ఆ పరోక్ష రూపంలో ఉన్నటువంటి ఈ పార్వతీదేవి, ఈ అమ్మవారు మరి ఏమి స్పర్శో ఏమి సంకేతమో ఏమో తెలియదు, ఆ ప్రవాహం ద్వారా ఆ సారం అలా అలా వచ్చి అక్కడ ఏర్పడిన సందర్భంలో ఏదో పులకరింత, ఏదో ఆనందం, ఏదో తన్మయత్వం అన్నట్లుగా స్పష్టంగా ఈ జడమైన రెల్లు దుబ్బు అనే పదార్థం కూడా ఈ బాలసుబ్రహ్మణ్య రూపంలో, అంటే ఇంకా స్పష్టం కాలేదు, ప్రకటితం కాలేదు, ఈ బాలసుబ్రహ్మణ్య రూపంలో ఆవిర్భవింపపోయే ఆ శివతేజం స్పర్శ కలిగిన మరుక్షణంలో అది సౌవర్ణంగా కనిపించిందనమాట. ఆ తేజస్సునే తన గర్భవాసంలో పెట్టుకోవాలి అని కదా పార్వతీదేవి కోరుకుంది. ఆ సందర్భంలో అంటే కొన్ని కోయిన్సిడెంట్స్ అనొచ్చు, లేకపోతే హఠాత్ పరిణామాలు అని అనొచ్చు. కోయిన్సిడెంట్ అంటే కాకతాళీయం అంటారు. కానీ ఆ జరిగిన కథ ఎంత రమణీయంగా ఉందో గమనించండి. అది ఒకానొక రెల్లుదుబ్బు, అది ఒకానొక పరితాపంతో, ఒకానొక వేదనతో ఉన్నటువంటి పార్వతీదేవికి సంబంధించిన ఆవిర్భావం. ఆ రెల్లు వనం, ఆ దుబ్బు అంతా
వాల్మీకి మహర్షి ఏం చెప్తున్నారు? ఆ రెల్లు తుబ్బు అంతా నిక్షిప్తమాత్రే గర్భేతు, ఈ గంగ ఈ గర్భాన్ని అక్కడికి చేర్చిన ఉత్తర క్షణంలో అలా నిక్షిప్తమాత్రం అయినటువంటి మాత్రం చేత, నిక్షిప్తం అయినటువంటి మాత్రం చేత అది అంతా కొత్త కాంతులు వెదజల్లుతూ మంచి ధగధగ శోభనమైనటువంటి వర్ణము కల బంగారు ఛాయతో ఉంది అని చెప్తున్నారన్నమాట. అంటే ఈ పిల్లవాడు ఇహనో ఇప్పుడో ఆవిర్భవించబోయేటటువంటి ఆ బాలకుమార స్వామి అక్కడికి చేరేటప్పటికే ఆ తల్లి తనువు పులకరించింది అన్నమాట. కనుక ఇక్కడ ఏం చెప్పాలి మనం? అప్పటికే ఉన్నటువంటి ఆ వనం ఎలా ఉంది? అది పర్వత సన్నద్ధం, పెద్ద కొండలాగా పెద్ద గుట్టలాగా గుబురుగా ఉన్నటువంటి ఆ వనం సౌవర్ణంగా అయింది అనాలన్నమాట. అంటే కాస్త శాస్త్ర పరిచయం ఉన్న వారికి ఇది చాలా సులువుగా చెప్తారు. ఒక వాక్యాన్ని మాట్లాడినప్పుడు ఉద్దేశ్య విధేయ భావము అని రెండింటిని చెప్తారు. ఇది ఇలా ఉంది అని చెప్పినప్పుడు ఇది అనే భాగం ఉద్దేశ్య సమర్పకం, ఉద్దేశ్య భాగం అంటారు. ఇలా అని అన్నప్పుడు అది విధేయ సమర్పకం అని అంటారు అన్నమాట. అంటే తండులాన్ ఓదనం పచతి అని అంటారు. అంటే బియ్యాన్ని అన్నంగా వండుతోంది అమ్మ అని అన్నప్పుడు అక్కడ బియ్యాన్ని అనే మాట ఉద్దేశ్య సమర్పకం అంటారు, అన్నంగా అనే మాట విధేయ సమర్పకం అంటారు. అంటే ఒకటి అప్పటికే ఉన్నది ఈ రకంగా పరిణమించింది అని చెప్పడం తాత్పర్యం. అంటే ఒకానొక శరవణం సౌవర్ణంగా మంచి పసిమిఛాయతో ఉంది అని అర్థం. ఎందుకింత అర్థం చెప్పుకోవాల్సి వస్తోంది అంటే ఈ గర్భాన్ని నిక్షేపం చేయడం ద్వారా ఆ వనం ఆవిర్భవించలేదు అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. అప్పటికే అమ్మఒడి సిద్ధం చేసుకున్నట్లుగా ఆ పార్వతీదేవి స్వరూపం అక్కడ ప్రతీక్షిస్తోంది అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. కనుక అక్కడ ఒక వనం ఏర్పడింది అని చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి వనం సౌవర్ణంగా ఏర్పడింది అని చెప్పడం అందులో ఆంతర్యం. అంటే వాత్సల్యం యొక్క మహిమ, పుత్రగాత్ర పరిష్వంగం చేత ఆ తల్లిదండ్రుల మేను పులకించేటటువంటి తీరు వాల్మీకి మహర్షి అలా అలా అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారన్నమాట. కనుక నిక్షిప్తమాత్రే గర్భేతు తేజోభిరభిరంజితం సర్వం పర్వత సన్నద్ధం సౌవర్ణం అభవద్వనం. తరువాతి మాట, జాతరూపమిది ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ సువర్ణం పురుషవ్యాఘ్ర హుతాశన సమప్రభం. అందరి దృష్టి ఎక్కడ పడిందంటే అని ఇంతకుముందు అనుకున్నాం కదా, బంగారం మీద పడిందట. ఆ బంగారము దాని రూపం ఎంత ఆకర్షించేస్తోందండి, ఎంత ఆశ్చర్యంగా ఉందండి అని అందరూ అటువైపే చూస్తున్నట్లుగా జాతరూపం జాతరూపం అంటున్నారనమాట. అంటే లోకంలో కంటిని చూసిన వెంటనే ఆ చూపుని ఆకట్టుకునేటటువంటి గొప్ప పరమ రమణీయమైనటువంటి మనోహరమైన మనస్సును సుదంటిరా ఇలాగా లాగేసేలాంటి రూపం కలిగినటువంటిది ఒకానొక లోహం ఏర్పడింది అన్నారు. బంగారానికి అంతకుముందు జాతరూపం అనే మాట లేదుట, అప్పుడు ఏర్పడింది ఆ మాట జాతరూపం అని. జాతరూపం ఇది ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ అని అంటున్నారు అనమాట. తదా ప్రభృతి అప్పటి నుంచి బంగారానికి జాతరూపం అనే మాట ఏర్పడింది అని. అంటే ఆ పాదరసం ఈ గంగలో పృథివిలో అగ్నిలో ఉండేటువంటి ఈ గొప్ప గొప్ప మహిమలు అన్నీ కలిసేటప్పటికీ అంతటి గొప్ప తేజోవంతంగా ప్రకాశిస్తోంది అన్నమాట, తేజోరూపమైనటువంటి ఆ సువర్ణం. కనుక వింటుంటే మన రాముడికి అసలు ఒళ్ళు పులకరించిపోతోంది. పులకరించిపోయి ఏదో ఆనందలోకాల్లో విహరించేస్తున్నాడేమో అన్నట్లుగా ఉన్న సందర్భంలో ఒక్కసారి పిలిచి తనకు అభిముఖంగా చేసుకుంటున్నారన్నమాట. మళ్ళీ విశ్వామిత్రుల వారు రాఘవ అని పిలుచుకున్నారు. పురుషవ్యాఘ్ర, ఇది ఇంకా ఉత్తమోత్తమైనటువంటి మాట. ఒకానొక పురుషుణ్ణి, సర్వసాధారణమైనటువంటి వ్యక్తిని ప్రత్యేకమైనటువంటి దృష్టితో చూసేటప్పుడు, అంటే అతడిలో ఉత్తమత్వాన్ని గమనించినప్పుడు పురుష వ్యాఘ్రుడు అని పిలుస్తారన్నమాట. ఉపమితం వ్యాఘ్రాదిభి సామాన్య ప్రయోగే అంటారు పాణిని గారు. ఆ సందర్భంలో మంచి ధీరుడవైన మంచి ఉత్తముడవైనటువంటి ఓ పురుషస్వరూపమా, ఓ పురుషోత్తమా. ఎందుకండి మధ్యలో ఇలా చెప్పాలి అంటే, కాసేపట్లో అక్కడ ఆవిర్భవించేటటువంటి ఆ దివ్యస్వరూపం నీ స్వరూపమే. ఎంత ఆశ్చర్యకరం అంటే, ఈ దేవతలందరూ మహామహాశక్తి కలవాళ్ళైతే
అలాంటి శక్తి గల వాళ్ళందరూ లబోదిబోమనేలాగా నానా రకాల కష్టాలు పడుతూ ఉంటే వారిని ఒక తాటి మీద నడిపించి వాళ్ళలో ఉండేటువంటి ఆ విక్షిప్తములైనటువంటి శక్తులన్నింటినీ సంఘటిత శక్తిగా తయారు చేసి సేనాపతిగా లోకంలో మరెన్నడూ దుఃఖం అనే దానికి తావే లేదు, రాక్షస నిర్మూలనం చేస్తాను అని చెప్పి కంకణం కట్టుకున్నట్లుగా ఉన్నటువంటి కుమారస్వామి ఒక దగ్గర, ఆ కుమారస్వామి ఆదర్శమైన మన రాముడు యువతల అన్నమాట. ఎందుకని అంటే గమనించండి, కుమారస్వామికి శ్రీరామచంద్రమూర్తికి ఎంత దగ్గర సంబంధాలు పెద్దలు చాలా గొప్పగా వివరిస్తారు. ఏమనంటే, ఎలాగైతే కుమారస్వామి రకరకాల అవస్థలు పడుతున్నటువంటి దేవతల్ని కలిసిగట్టుగా నాయకత్వం వహించి ఒక తాటి మీద నడిపించి జయాన్ని కలిగించాడో, తారకాసుర సంహారం వగైరాలు చేసాడో, ఆ మాదిరిగానే ఆ దేవతల అంశాలతో నిరంతరం చలచిత్తంతో ఉండేటటువంటి ఈ కపీశ్వరుల్ని అందరినీ వెంట పెట్టుకుని సేనగా భావించి ఒకానొక తాటి మీద నడిపించి నిరంతరం విక్షిప్తమైనటువంటి మనస్సుతో, అంటే చంచలంగా క్షణానికి ఒక రకంగా ప్రవర్తించే వాళ్ళ ద్వారా కూడా మనకి కనుక గుండె ధైర్యం ఉండి, మనకి కనుక నీతి నిజాయితీ ధర్మ ఆత్మ సత్యసంధశ్చ అన్నట్లుగా ఈక్వాలిటీస్ ఉన్నట్లయితే క్రియాసిద్ధి సత్వే భవతి మహతా అన్నోపకరణే అని చెప్తారు కదా. పక్క సామగ్రి అంతంత మాత్రమే, మన మానసిక స్థైర్యమే చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది అన్నట్లుగా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఏ రకంగానో ఆ రకంగా నిరూపించి చూపించాడు మన రాముడు అన్నమాట. కనుక అక్కడి దేవతలు విక్షిప్త శక్తి, ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు అక్కడి దేవతల తాలూకు అంశాలు ఈ వానరాలు అన్నీ, వీరందరిలోనూ చాపల్యం కపిచాపల్యం, వీరందరినీ కూడా ఒక తాటి మీదకి తేవడం, అక్కడ దేవతలందరినీ కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒక తాటి మీదకి తేవడం. ఇక్కడ మన రాముడు కేవలం ధర్మ నియతి, ధర్మ నిరతత్వం అనేదే ప్రధానమైనటువంటి శక్తి ఆయుధాన్ని పట్టుకున్నాడు. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు అమ్మ ఇచ్చినటువంటి ఆ శక్తి ఆయుధాన్ని పట్టుకుని మొత్తం అంతని జయించాడనమాట. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏమనంటే, నాయన అయోధ్య నుండి ఆ అరణ్యానికి వెళ్ళేటప్పుడు చెప్తుంది కదా, ఏమని? యం పాలయసి ధర్మంత్వం ధృత్యాచ నిజమేన చ సవై రాఘవశార్దూల ధర్మస్త్వాం అభిరక్షతు. ఎంత అద్భుతమైనటువంటి మాటో. కొన్ని కీలకములైనటువంటి సందర్భాల్లో అమ్మ మాటే పెద్ద అస్త్రం, పెద్ద ఆయుధం అన్నమాట. అలా చూపించింది. అంటే ఈ కథలు ఎంత జాగ్రత్తగా విని మనం వంట పట్టించుకుంటామో దానికి తగ్గట్టుగా పిల్లలు, పెంపకం, వ్యవహారాలు వీటన్నింటినీ నిర్వహించుకోగలుగుతాం. బహుశా ఆ కౌసల్యమ్మ ఈ కథను ఇంతలా వంట పట్టించుకున్నటువంటి సందర్భంలో ఒకానొక రాక్షసుడి మీదకి యుద్ధానికి వెళ్తూ ఉండేటటువంటి పిల్లవాడికి శక్తి అనేటటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడి చేతిలో ఉండే ఆయుధాన్ని ఇచ్చింది పార్వతీదేవి అని చెప్తారు. మరి ఆ విషయాలన్నీ ముందర వస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర పట్టాభిషేకం అసలు అది వింటేనే చాలు. స్కంద జననం, స్కంద కుమారస్వామి పట్టాభిషేకం, ఈ రెండు ఘట్టాలు జీవితానికి సరిపడగా పుణ్యాన్ని ఇచ్చేవి. జన్మలకు అనుభవించిన తరగనంతటి దుఃఖాల్ని, కష్టాల్ని పోగొట్టేవి అన్నమాట. ఆ సందర్భంలో చెప్తారు. కనుక ఎలా అయితే పార్వతీదేవి ఆ శక్తి అనేటటువంటి ఆయుధాన్ని ఇచ్చిందో, అలా మన రామయ్య వెళ్ళేటప్పుడు ఏమి ఇవ్వగలదు కౌసల్యమ్మ? ఏమిచ్చింది? ఒక్కటే మాట చెప్పింది. ఏమని? నీ ధర్మమే నిన్ను రక్షించుగాక. కనుక ఆ ధర్మము అనేటటువంటి శక్తి అనేటటువంటి ఆయుధాన్ని పట్టుకున్నటువంటి కుమార అని అక్కడక్కడ వాల్మీకి మహర్షి సంబోధిస్తారు. ఈ భూలోక మన్మథుడిగా, నవమన్మథుడిగా ఉన్నటువంటి మన బాలకుమారస్వామి మాదిరిగా ఉన్న శ్రీరాముడు 14,000 మంది రాక్షసుల్ని 72 నిమిషాల్లో అలా రెప్పపాటు కాలంలో అన్నట్లుగా అలా 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 మొత్తం ఒక్కొక్కరిని హతమార్చి పరేసాడనమాట. కనుక మన బాలసుబ్రహ్మణ్య స్వామికి ప్రస్తుత కథలో మనం తరువాత అర్థం చదువుకోబోయేటటువంటి మన శ్రీరామచంద్రమూర్తికి సిమిలారిటీస్ అంటారే, చాలా సమాంతరమైనటువంటి పోలికలు ఉంటాయి. ఆ పోలికలకి అన్నింటికీ కారణం రామయ్య బ్రహ్మర్షులు చేసినటువంటి ఉపదేశానికి ప్రభావితం కావడం అన్నమాట. కనుక ప్రస్తుతం మనం ఎక్కడున్నామంటే, బంగారము, లోహములు, దేవతలు, దృష్టి, వీటన్నింటి దగ్గర నుంచి అలాగలాగలాగలాగా వెళ్ళిపోయాం కదా. అక్కడ జాతరూపమిది ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ.
రాఘవ శబ్దానికి అర్థం వివరించుకోదలిచి ఏదో ఆనందలోకాల్లో విహరిస్తూ ఉన్నటువంటి రాముణ్ణి ఒక్కసారి అభిముఖం చేసుకోవడానికి రాఘవ అని పిలిచారు. పురుష వ్యాఘ్ర అనే సంబోధన ఎందుకు మొదలైంది అంటే పురుషోత్తముడు ఏ రకంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆ రకంగా నువ్వు కూడా కాబోతున్నావు సుమా అని చెప్పడం కోసం పురుష వ్యాఘ్ర అని ఆశీపూర్వకంగా సంబోధించారన్నమాట విశ్వామిత్రుల వారు. కనుక ఒక్కొక్క మాటలో పెద్దలు బ్రహ్మర్షులు గురువులు చేసేటటువంటి ఉపదేశాల్లో ఎంతెంత అంతరార్థాలో ఎంతెంత లాభాలో అర్థం చేసుకుని అందిపుచ్చుకోగలిగిన వాళ్ళు, అంటే పట్టుకోగలిగితే దాన్ని లోపల ఇముడ్చుకుని ఎంతో బాగుపడతాం. పట్టుకోలేకపోతే అందని ద్రాక్ష పళ్ళు పుల్లరా అన్నట్లుగా కువిమర్శలు చేసుకుంటూ తిట్టుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ ఇలాగే మిగిలిపోతాం అన్నమాట. కనుక మన విజ్ఞతకే ఒక పరీక్ష ఇది. ఓ పురుష వ్యాఘ్ర, ఓ రాఘవ, పెద్దలు ఇంకా చాలా విపులంగా వివరించారు సుబ్రహ్మణ్యేశ్వరునికి రాముడికి ఉండేటటువంటి సమాంతరంగా ఉండే కొన్ని పోలికల్ని. ఓ పురుష వ్యాఘ్ర, ఓ రాఘవ, తదా ప్రభృతి హుతాశన సమప్రభం, నిప్పుకణంలాగా అలా ధగధగ భగభగా మెరిసేలాంటి నిప్పుకణంలాగా ప్రకాశించేటటువంటి ధగధగలాడే బంగారానికి జాతరూపం అనే మాట ఏర్పడింది. రూపం అంటే గొప్ప శోభాయమానమైనటువంటి కంటికి ఇంపైన ఆకారం స్వరూపం కలది అని అర్థం అన్నమాట జాతరూపం. జాతరూపం ఇది ఖ్యాతం అని ఖ్యాతి ప్రసిద్ధి ఏర్పడింది అని అన్నారు. సరే, బంగారం గురించి చెప్పేశారు. తరువాత తృణవృక్ష లతాగుల్మం సర్వం భవతి కాంచనం తం కుమారం తతో జాతం సేంద్రా సహమరుద్గణ. తంకుమారం అనేది తర్వాతికి అన్వయం. ఈ తేజస్సు ప్రసరించినటువంటి ఆ సందర్భంలో అక్కడ ఉండేటటువంటి గడ్డి పరకలు అన్నీ బంగారమయంగా ఏర్పడ్డాయిట. అన్నీ చిన్నపాటి సూర్యరశ్మి అలా ప్రసరిస్తూ ఉంటే బంగారు రంగులో అలా ధగధగా మెరిసిపోతూ ఉంటే గాలికి కదులుతూ ఉంటే ఆ పచ్చిక బయళ్ళన్నీ సర్వసాధారణంగా ఆకుపచ్చ రంగులో ముదురాకుపచ్చ రంగులో ఉండడం ప్రసిద్ధం. కానీ బంగారు రంగులో ఉందేమి అంటే కోతకి వచ్చినటువంటి పైరులాగా ధాన్యపు పంటలాగా అయిపోయిందన్నమాట మొత్తం ఆ వాతావరణం అంతా. మరి అక్కడ ఉండేటువంటి ఆ వృక్షాలని వాటిని పరిశీలిస్తామా, అవన్నీ కూడా బంగారు రంగులో అయిపోయాయట. మరి అక్కడ ఉండేటటువంటి లతల్ని తీగల్ని పరిశీలిస్తామా, అవన్నీ బంగారు రంగులో అయిపోయాయట. అక్కడ ఉండేటటువంటి పొదరేళ్లని గమనిస్తామా, పొదల్ని గుల్మములు అవన్నీ బంగారు రంగులో అయిపోయాయట. తృణ వృక్ష లత గుల్మం సర్వం భవతి కాంచనం, మొత్తమంతా కూడా బంగారు 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 అన్నట్లుగా ఏర్పడిపోయిందన్నమాట. బాలసుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క ఆవిర్భావానికి సంబంధించి ఆ పర్యావరణం ఎలా మారిపోయిందో వర్ణిస్తున్నారు. తరువాతి మాట ఏమనుందంటే తం కుమారం తతో జాతం సేంద్రా సహమరుద్గణా క్షీర సంభావనార్థాయ కృత్తికా సమయోజయన్న. ఇలా అర్థం చేసుకోవాలన్నమాట ఈ రెండు మాటలు. ఏమనంటే తం కుమారం తతో జాతం. బహుశా ఈ మాటలకు అర్థం ఈవేళ కాదు, రేపటి రోజునే చెప్పుకోవాలి. అది అర్థం చేసుకునేందుకు ప్రశ్నలాగా ఒక చిన్న మాట, జిజ్ఞాస కలగడానికి చిన్న మాట వివరిస్తాను. మహర్షి కావ్యం శ్రీమద్ రామాయణం అందున బాలకాండ మన రామ కథ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒక్క బాలకాండ చదువుకుంటే చాలు క్షుణ్ణంగా మొత్తమంతా తెలిసిపోతుంది. మొత్తమంతా అంటే ఏమి, మిగిలిన కాండలన్నీ, మిగిలిన పురాణాలన్నీ, వేదాలన్నీ, శాఖలన్నీ, వేదాంగాలన్నీ, కావ్యాలన్నీ, ఇది అది అని లేదు, మొత్తం సమస్త వాంగ్మయం బాలకాండలో నిక్షిప్తం చేసేసారు మహర్షి. అందుకనే మనం ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాం మొట్టమొదట్లో. ఏమనంటే ఈ బాలకాండ పూర్తయ్యేలోపు అందరికీ సంస్కృతం వచ్చేయాలి, అందరూ సంస్కరింపబడిపోవాలి, ప్రతి ఒక్కరికి ఈ రామకథ పూర్తిగా ఉండబట్టి అందరూ రాముడి మాదిరి అయిపోవాలి, అందరికీ ఆగి ఆలోచిస్తే ఇంకా ఇంకా అంతరార్థాలు వచ్చేలాగా అందంగా మాట్లాడడం అలవాటైపోవాలి, సంక్షిప్తంగా చెప్పడం చేతనైపోవాలి, సమయోచితంగా అభిప్రాయాన్ని వెలిబుచ్చడం అలవాటైపోవాలి. ఇలా రకరకాలుగా ఎన్ని ప్రయోజనాలు అన్ని ప్రయోజనాలు కలిగిపోయేలాగా ఉంటుందన్నమాట వాల్మీకి మహర్షి గారి ఆ రచన. గమనించండి ఏమనుందంటే చిన్ని చిన్ని మాటలు. తంకుమారం తతో జాతం అనుందంటే దీనికి ఒక్కదానికి పడుతుంది చాలాసేపు అర్థం. తం కుమారం ఆ కుమారుడు, తతో జాతం అలా పుట్టిన అనుంది. ఈ ఆ కుమారుడు అలా పుట్టిన అంటే ఎలా, ఎప్పుడు, ఎందుకు, ఏ కారణంగా, ఏ ప్రయోజనం కోసం, ఏ ప్రాంతంలో, ఏ కాలంలో పుట్టినా, ఇవి కొన్ని ప్రశ్నలు. తం కుమారం అని అన్నారు, ఆ పిల్లవాడు అన్నారు.
ఏ పిల్లవాడు, ఎవరి పిల్లవాడు, అసలు కుమారుడంటే ఎవరు, కుమార అన్న దానిలో ఎన్ని అంశాలు ఉన్నాయి, కుమార 2 అంశాలు అంటారు. ఈ 2 అంశాలకి ఎన్నెన్ని అర్థాలు వస్తాయి, ఇవన్నీ ఒక పక్కన ఉంచితే ఆఖరి మాట రేపు చెప్పుకోబోయేదే ఇప్పుడు చెప్పేస్తాను. కుమారునిగా ట్రీట్ చేయాల్సినటువంటి వాడు పుట్టాడు అన్నారు, తతో జాతం అని అన్నారు. అంటే పిల్లవాడు పుట్టిన వెంటనే శిశువుని ఏ రకంగా మనం సాకాలి, ట్రీట్ చేయడం అంటే సాకడమే కదా, ఎలా సాకాలి అనే అంశాన్ని చరకులు చెప్తున్నారు. ఆహా, చాలా అద్భుతమైనటువంటి మాట. నా ఆశయం ఏమనంటే, మన పెద్దలు ఏ ఆలోచనతో దీన్ని బోధించారో ఆ హృదయాన్ని అర్థం చేసుకుని మన పిల్లల్ని కూడా అంతటి బాలసుబ్రహ్మణ్య స్వామిలాగా ఊహించని అసాధారణమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలతో ఉండేలాగా పెంచుకోవచ్చు సుమా. ఇది చరకలు, ఇలాంటి మహనీయులు, ఋషితుల్యులు అందరూ ఆ పిల్లల పెంపకం అనే శీర్షిక పెట్టి ఒక అద్భుతమైనటువంటి దాన్ని అంతని చెప్పారు. దాన్ని కుమారాధ్యాయం లేకపోతే కుమారఘట్టం అంతే, పుత్రాశిషాం సమృద్ధికరం కర్మ అని చెప్పి మొదలుపెట్టి ఒకానొక శీర్షకం హెడ్డింగ్ పెట్టి చెప్పినటువంటి ఘట్టం. భగవంతుడు ఇచ్చేటటువంటి అవకాశాన్ని బట్టి, మీ ఓర్పు ఓపికని బట్టి తరువాతి ప్రవచనంలో మనం వివరించుకుందాం. ఇంతకంటే అమూల్యమైనటువంటి ఇంకొక పుణ్యం ఉండదనే ఆ పరమాత్మ మనల్ని అందరినీ నిజమైన భక్తుల్నిగా ఎంచి ఒక వేదిక దగ్గర చేర్చి పరమ పవిత్రమైనటువంటి ప్రాతకాల సంధ్యా సమయాదుల్లో ఇలాంటి రమణీయమైనటువంటి మహామహిమాన్వితమైన ప్రవచనం చేయిస్తున్నాడు. దీని పుణ్యం ఊరికే పోతుందా? పోదు. శ్రీరామ రక్ష. హరయే నమః. స్వస్తి. ఆచార్యుల వారు చక్కగా మనకు అందించినటువంటి విశేషణాలన్నింటినీ కూడా మననం చేసుకుని ఒకసారి ఈ 3 శ్లోకాలను అఖండంగా పారాయణ చేసుకుందాం. నిక్షిప్తమాత్రే గర్భేతు నిక్షిప్తమాత్రే గర్భేతు తేజోభిరంజితం తేజోభిరంజితం సర్వం పర్వత సన్నద్ధం సర్వం పర్వత సన్నద్ధం సౌవర్ణమభవద్వనం సౌవర్ణమభవద్వనం జాతరూపమితి ఖ్యాతం జాతరూపమితి ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ తదా ప్రభృతి రాఘవ సువర్ణం పురుష వ్యాఘ్ర సువర్ణం పురుష వ్యాఘ్ర హుతాశన సమప్రభం హుతాశన సమప్రభం తృణవృక్షలతా గుల్మం తృణవృక్షలతా గుల్మం సర్వం భవతి కాంచనం సర్వం భవతి కాంచనం తం కుమారం తతో జాతం తం కుమారం తతో జాతం సేంద్రాः సహ మరుద్గణాః సేంద్రాः సహ మరుద్గణాః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే సప్తత్రింశే సర్గే సప్తత్రింశే సర్గే శ్లోకత్రయం శ్లోకత్రయం ఫలశ్రుతిని మనమందరము కలిసి చక్కగా చెప్పుకుందాం. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియస్య ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్రాన్ని చక్కగా పలికిస్తాను. దాన్ని ఒకసారి పలికిన తరువాత ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ధన్వంతరి ధ్యానం, నవగ్రహ ప్రార్థన చేసుకొని మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఈ ప్రజ్ఞా స్తోత్రాన్ని పలికించిన తరువాత ధన్వంతరి ధ్యానం నుంచి మంగళ శ్లోకాల వరకు మనం అందరము కలిసి చక్కగా పఠించి కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. అథ అథ శ్రీ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్రం శ్రీ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్రం యోగీశ్వరః యోగీశ్వరః మహాసేనః మహాసేనః కార్తికేయః కార్తికేయః అగ్నినందనః అగ్నినందనః సనత్కుమారః సనత్కుమారః సేనానీః సేనానీః స్వామి స్వామి
స్వామి శంకర సంభవ శంకర సంభవః గాంగేయః గాంగేయః తామ్రచూడశ్చ తామ్రచూడశ్చ బ్రహ్మచారీ బ్రహ్మచారీ శిఖిధ్వజః శిఖిధ్వజః తారకారిః తారకారిః ఉమాపుత్రః ఉమాపుత్రః క్రౌంచారాతిః క్రౌంచారాతిః షడాననః షడాననః శబ్దబ్రహ్మసమూహశ్చ శబ్దబ్రహ్మసమూహశ్చ సిద్ధః సిద్ధః సారస్వతః సారస్వతః గుహః గుహః సనత్కుమారో భగవాన్ సనత్కుమారో భగవాన్ భోగమోక్షప్రదః భోగమోక్షప్రదః ప్రభుః ప్రభుః శరజన్మ శరజన్మ గణాధీశపూర్వజः గణాధీశపూర్వజः ముక్తిమార్గకృత్ ముక్తిమార్గకృత్ సర్వారాతిప్రమాథీ చ సర్వారాతిప్రమాధీ చ వాంఛితార్థప్రదాయకः వాంఛితార్థప్రదాయకः ఫలశ్రుతిः ఫలశ్రుతిः అష్టావింశతి నామాని అష్టావింశతి నామాని త్రికాలం తు హి యః పఠేత్ త్రికాలం తు హి యః పఠేత్ ప్రకర్ష శ్రద్ధయా యుక్తః ప్రకర్ష శ్రద్ధయా యుక్తః మూకో వాచస్పతిర్భవేత్ మూకో వాచస్పతిర్భవేత్ మహామంత్రమయానాం చ మహామంత్రమయానాం చ మహానాంనాం ప్రకీర్తనాత్ మహానాంనాం ప్రకీర్తనాత్ మహాప్రజ్ఞామవాప్నోతి మహాప్రజ్ఞామవాప్నోతి నాత్ర కార్య విచారణ నాత్ర కార్యా విచారణ పుష్య నక్షత్రమారభ్య పుష్య నక్షత్రమారభ్య దశవారం పఠేన్నరః దశవారం పఠేన్నరః పుష్య నక్షత్ర పర్యంత పుష్య నక్షత్ర పర్యంత అశ్వత్థమూలే దినే దినే అశ్వత్థ మూలే దినే దినే పురశ్చరణ మాత్రేణ పురశ్చరణ మాత్రేణ సర్వపాపైః ప్రముచ్యతే సర్వపాపైః ప్రముచ్యతే ఇతి ఇతి శ్రీరుద్రయామల రహస్యే శ్రీరుద్రయామల రహస్యే ప్రజ్ఞావర్ధన స్తోత్రం ప్రజ్ఞావర్ధన స్తోత్రం సంపూర్ణం. సంపూర్ణం. ధన్వంతరి ధ్యానం నుంచి మంగళాంతం వరకు మనందరం కలిసి పఠిద్దాం. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో నిగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూవి పుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుస్సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు
గ్రహాः కుర్వంతు మంగళం. అదక్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అత భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ. ఈ నెల 21వ తేదీ ఇంతకాలం మనం ప్రవచనం చేసుకుని అర్థం చేసుకున్నటువంటి మహామంత్రమయములైన శ్లోకాల్ని అఖండంగా పారాయణం చేసుకోవాలి అని కార్యకర్తలు సంకల్పించారు. అతి విలువైనటువంటి ఘట్టాలన్నీ లోకంలో కోపతాపాలకి నలిగిపోతున్నటువంటి సందర్భాలు, ఎన్నో ఛిద్రమైపోతున్న అమాయకపు బతుకులు, అప్పుల బాధలు తాళలేక తట్టుకోలేని పరిస్థితులు, అన్యోన్యత కరువైనటువంటి దాంపత్యాలు, సంతానం కోసం అదే పనిగా ఎదురుచూపులు, ఇలాంటి కష్టాలు, పిల్లలకి మనసు నిలవట్లేదనో, చిత్త విక్షేపం మనో, ఆటలు పాటలతోటే గడిపేస్తున్నారు, అంతగా చదువు అబ్బట్లేదనో, ఈ పిల్లలు ఎప్పటికి ప్రయోజకులవుతారు అని చెప్పి ఆ తల్లిదండ్రుల వ్యతలో ఇలాంటి అనేక సమస్యలకు ఒక్కటే ఉపాయం అన్నట్లుగా ఉండేలాంటి ఘట్టం ఈ స్కంద చరితమునకు సంబంధించినటువంటి ఈ ఘట్టం. ఎప్పుడు పారాయణ జరుగుతుందో, ఎక్కడ ఉపాసనం చేయబడుతుందో అక్కడల్లా కూడా మనం ఇంతకుముందు అనుకున్నటువంటి అనేక సమస్యలు తీరిపోతాయి అని పెద్దలు దివ్యమైనటువంటి ఫలితాన్ని చెప్తున్నారు. అందున వాల్మీకి మహర్షి చెప్పినటువంటి ఈ రామాయణం ఇది వేదసారం, వేద తుల్యం. కనుక ఎప్పుడు ఎవరికి ఏ రకంగా ఏ స్థితిలో అవకాశం ఉంటుందో వారు దానికి తగినట్లుగా ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆ పారాయణం కార్యక్రమాన్ని అత్యంత శ్రద్ధాసక్తులతో పారాయణం చేసుకుని దాని పరిపూర్ణమైనటువంటి ప్రయోజనాల్ని మనం పొందాలి. ఆ ప్రయోజనానికి మనం వారసులం కావాలి. మన వారసుల్ని కూడా దానికి వారసుల్ని చేయాలి. ప్రకర్ష శ్రద్ధయాయుక్త సుబ్రహ్మణ్యేశ్వరుని అంశలో ఎన్ని రకాల నియమాలు నిబంధనలు ఎలా ఉన్నా శ్రద్ధ అనేది మాత్రం చాలా ముఖ్యం. అలాంటి శ్రద్ధాసక్తులతో మనం ఈ నెల 21వ తేదీ ఆ పారాయణాన్ని విజయవంతంగా శుభఫలప్రదంగా ముగించుకోవాలి అని ఆశిస్తున్నాను. హరయే నమః. Oh